तुझसे हो कोई मुश्किल पल में आसान हो जाए। ये पल है ऐसा जो एक पल में लाखों के भाग्य जगा जाए। ఓం శాంతి. సో ఈ వాణిలో బాబా మన ముఖ్య సబ్జెక్ట్ మరి సేవా అర్థ కూడా ఆ ముఖ్య సబ్జెక్టే చాలా ముఖ్యం. దాని గురించి చెప్తారు బాబా చెప్తారు, అభి रूहानी पर्सनालिटी द्वारा सेवा करो। अपनी ब्राह्मणों जैसे रूहानी पर्सनालिटी सारे विश्व में और किसी की भी नहीं है, क्योंकि आप सबकी पर्सनालिटी बनाने वाला ऊंचे से ऊंचे स्वयं परम आत्मा है। आपकी सबसे बड़े से बड़ी पर्सनालिटी है स्वप्न व संकल्प में भी संपूर्ण प्यूरिटी। इस प्यूरिटी के साथ साथ चेहरे और चलन में रूहानियत की पर्सनालिटी है। अपनी इस पर्सनालिटी में सदा स्थित रहो तो సేవా స్వతహీ హో జాయ్. అంటే బాబా చెప్తారు, మన బ్రాహ్మణది పర్సనాలిటీ ఏమి, మొత్తం కల్పనలా ఎవరికి అట్లా పర్సనాలిటీ లేదు. ఆ పర్సనాలిటీ ఏమది, మన పర్సనాలిటీని చేసేది స్వయం శ్రేష్ఠ తండ్రి పరమాత్మ. చాలా పెద్ద పర్సనాలిటీ బాబా మనలో తీసుకొస్తారు. ఆ పర్సనాలిటీ ఏమది? సో మన పర్సనాలిటీ స్వప్నలో సంకల్ప మాత్రం కూడా మొత్తం సంపూర్ణ పవిత్రత. స్వప్నంలో పవిత్రత, సంకల్పంలో కూడా పవిత్రత, సంపూర్ణ పవిత్రత. సో ఈ పవిత్రత వెంట మన ముఖం మరి మన నడవడికలో ఆత్మికతాది పర్సనాలిటీ ఉండాలి. మన పర్సనాలిటీలో సదా స్థితి అయి ఉండాలి. అప్పుడే ఆటోమేటిక్ సేవ అవుతూ ఉంటుంది. సో మన పర్సనాలిటీ ద్వారానే మన సేవ చాలా బాగా జరుగుతుంది. అంటే మన పవిత్ర స్వరూపాన్ని వైబ్రేషన్ మన శరీరం ద్వారా వ్యాపక కావాలి. మనం చూసే విధానం, మాట్లాడేది, మనం చేసే పని, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆ పవిత్రతాది శక్తి ఉంటే అదే సేవా అర్థ నిమిత్త అవుతుంది. మరి ఆత్మికత ఉండాలి. మనం ఎప్పుడు ఆత్మని చూసి ఆత్మతో మాట్లాడేది, ఆత్మలో ఉండే విశేషతని చూసేది, ఇట్లా ఆత్మికతలో ఉంటే అప్పుడు దాంట్లో చాలా పెద్ద అట్రాక్షన్ కూడా ఉంది. అందుకే ఇది రెండు, అంటే ఆత్మికత మరి సంపూర్ణ పవిత్రత, ఇది మనం ఫుల్ వైబ్రేషన్లోనే ఉండాలి. అప్పుడే అది ఆటోమేటిక్ సేవ అవుతుంది. तो कैसे भी परेशान आत्माएं
अशांति आत्मा हो, आपकी रूहानी पर्सनालिटी की झलक, प्रसन्नता की नज़र उन्हें प्रसन्न कर देती है. మరి ఎంతైనా అశాంతి ఆత్మగా ఉండని, ఎంతైనా డిప్రెస్డ్ ఆత్మగా ఉండని. ఇప్పుడంతా ఎక్కువ డిప్రెషన్లోనే అందరం వెళ్ళిపోతున్నారు. సో ఆ డిప్రెస్డ్ ఆత్మ కానీ, చాలా అశాంతిగా దుఃఖంగా ఉండే ఆత్మలు కానీ, వాళ్ళు ఒక సెకండ్ మన చూస్తే చాలు, మన దృష్టి ఒక సెకండ్ వాళ్ళపైన పడితే కూడా సరి, మన ప్రసన్నతాది శక్తి, ప్రసన్నతాది దృష్టి వాళ్ళని కూడా ప్రసన్నంగా చేసేస్తుంది. ఎంతైనా వాళ్ళు అశాంతిగా వస్తారు. అయితే మన ముందు వచ్చినప్పుడు మన దృష్టి వాళ్ళపైన పడిన వెంటనే వాళ్ళు శాంతిని అనుభవం చేస్తారు. నజర్ సే నిహాల్ హో జాతే. तो अभी समय की समीपता के अनुसार नज़र से निहाल करने की సేవా కా సమయం है. అంటే ఇప్పుడు సమయమే అట్లా ఉంది. అందరికీ ఎక్కువగా కోర్స్ ఇచ్చేది కానీ, ఇట్లా భాషణ చేసేది కానీ, ఆ టైం అంతా కొంచెం టైం తీసుకుంటుంది. అయితే ఇప్పుడు సమయం ఎట్లా ఉందంటే ఒక్క సెకండ్ ఇన్స్టెంట్గా వాళ్ళకు సుఖం, శాంతి, తృప్తాత్మ అయిపోవాలి. అట్లా దానికి ఆధారం మన దృష్టియే. మన లోపల ఎంత ఆ పవర్ ఉంటుందో ఆ పవర్తో మనం ఇట్లా చూస్తే చాలు, ఆ ఆత్మ తృప్తి అయిపోతుంది, ప్రసన్న అయిపోతుంది. అట్లా సేవ ఈ సమయంలో చాలా అవశ్యం. చాలా దుఃఖంగా ఉన్నారు మనుషులు, వాళ్ళకు మనం ఒక్క దృష్టి ఇస్తే చాలు, చాలా పీస్ఫుల్ అయిపోతారు. तो आपकी एक नज़र से वो प्रसन्न चित्त हो जाएंगे, दिल की आश पूरी हो जाएंगे. మన ఒక్కసారి ఇట్లా చూస్తే చాలు, మన ప్రసన్న చిత్త ఆధారంలో వాళ్ళు కూడా ప్రసన్న అయిపోతారు. వాళ్ళ మనసులో ఉండే ఆశ కూడా పూర్తి అయిపోతుంది. అట్లా సేవ చేసే టైం ఇప్పుడు. అయితే దీనికోసం మనం ఏం పురుషార్థం చేయాలి? మొదటి నుంచే మన ఆత్మ ప్రిపేర్ అయ్యి ఉండాలి. మనం పూర్తిగా అశరీరీ అవస్థలో ఉండాలి. ఆత్మ అభిమానం కావాలి. ఏ ప్రకారమైన వికర్మం చేయకూడదు, ఏ ప్రకారమైన అట్లా ఇట్లా మాటలు మాట్లాడకూడదు. అప్పుడే మన లోపల ఈ పవిత్రత శక్తి అనేది వస్తుంది. అంటే స్వప్నంలో కూడా పవిత్రంగా ఉండాలంటే మన ప్రాక్టికల్ జీవనంలో ప్రతి కర్మం పైన అటెన్షన్ ఇవ్వాలి. సంపూర్ణ నిర్వికారిగా ఉంటేనే ఈ శక్తి మనకు వస్తుంది. అప్పుడు మన దృష్టి ద్వారా ఎవరిని చూస్తామో వాళ్ళు ప్రసన్న అయిపోతారు, ఒక్క సెకండ్లో తృప్తాత్మ అయిపోతారు. ఇది చాలా ఎక్కువ ప్రాక్టీస్ కావాలి. तो जैसे ब्रह्मा बाप के सूरत व सीरत की पर्सनालिटी थी, तभी आप सभी आकर्षित हुए. ऐसे फॉलो फादर करो. బాబా చెప్తారు, బ్రహ్మ బాబా ఎప్పుడు ఆత్మిక స్థితిలో ఉంటారు, ఎప్పుడు ఆ పవిత్ర స్థితిలో ఉంటారు. అది చాలామందిని వెంటనే అట్రాక్ట్ చేసేస్తుంది. బ్రహ్మ బాబా ముఖం సరి, బ్రహ్మ బాబాది బుద్ధి శక్తి సరి, ఆ పర్సనాలిటీ, పవిత్రతాది పర్సనాలిటీ, ఆ ఆత్మికతాది శక్తి అందరిని సెకండ్లో అట్రాక్ట్ చేసేస్తుంది. సో అట్రాక్షన్ దేంట్లో ఉంది? ఆత్మిక స్థితిలో ఉంది. ఈ విధంగా మనం కూడా ఫాలో ఫాదర్ చేయాలి. శరీరాన్ని చూడకూడదు. ఈ దేహాన్ని చూస్తే ఆ అట్రాక్షన్ ఉండదు. ఆత్మని చూడాలి. ఆత్మలోనే సర్వశక్తిలో ఉంది, ఆ పవర్ వాళ్ళకి పాస్ అవుతుంది. तो सर्व प्राप्तियों की लिस्ट बुद्धि में इमर्ज रखो, तो चेहरे और चालन में प्रसन्नता की पर्सनालिटी दिखाई देंगी. और ये पर्सनालिटी हर एक को आकर्षण करेंगे. బాగా చెప్తారు, మనకు శివబాబా దగ్గర ఉండి ఏమేమి ప్రాప్తి అయింది, ఆ ప్రాప్తిని మనం ఇమర్జ్ చేసుకోవాలి బుద్ధి ద్వారా. ఎంత నాలెడ్జ్ ది శక్తి ప్రాప్తి అయింది.
ఎంత యోగాని శక్తి ప్రాప్తి అయింది, ఎంత బాబాలో ఉండే గుణాలు మనకు వచ్చింది. ఇది ఇమర్జ్ చేసుకోవాలి మనసులో. ఎప్పుడు మనసు లోపల ఇది ఇమర్జ్ చేసుకుంటాము అప్పుడే మన ముఖాలో మన నడవడికలో ఈ ప్రసన్నత అది పర్సనాలిటీ కనిపిస్తుంది. మనకు ప్రాప్తి ఏముందో దాని మనం అనుకుంటేనే మనకు చాలా సంతోషం అయిపోతూ ఉంటుంది. అది మన ముఖంలో కనిపించాలి. సో ఈ పర్సనాలిటీ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ప్రాప్తి సంపన్నంగా ఉంటేనే ప్రసన్నతను ఉంటుంది. దాన్ని ఇమర్జ్ చేసుకోండి మనసులో ఉండి. ఏమేమి బాబా దగ్గర ఉండి నాకు దొరికిన దాని గురించి ఆలోచన చేయండి. ఏమి లౌకిక స్థూలంగా లేదో అది ఆలోచన చేయదు. పరమాత్మ దగ్గర ఉండి ఏమేమి శక్తి దొరికింది ఆలోచన చేయండి. तो रूहानी पर्सनालिटी द्वारा सेवा करने के लिए अपनी मूड सदा चेयरफुल और केयरफुल रखना है. అయితే ఈ ఆత్మిక పర్సనాలిటీ ద్వారా మనం సేవ చేయాలంటే మన మూడ్ సదా ప్రసన్నంగా ఉండాలి. మూడ్ ఆఫ్ కాకూడదు. వేరే వేరే చింత అంతా ఉండకూడదు. ఏమైనా చింత ఉండే అది ఫేస్లో కనిపించేస్తుంది. ఆ చింత లేకుండా బాబా దగ్గర ఉండి ఏం దొరికిందో దాని గురించి అనుకుని చేయండి. చూడండి ప్రసన్నంగా ఉంటారు. సో చేర్ఫుల్ ఫేస్, హర్షితంగా ఫేస్, తర్వాత కేర్ఫుల్గాను ఉండాలి. ఏమైనా తప్పు చేసినారు అనుకోండి అది వెళ్ళిపోతుంది, మంచి మూడ్ వెళ్ళిపోతుంది. ఆ తప్పు మన బుద్ధిని ఏం చేస్తుంది, మనసునే బుద్ధినే అది ప్రిక్ చేస్తూ ఉంటుంది. ఏదైనా కొంచెం మిస్టేక్ అయినా కూడా, కొంచెం కేర్లెస్గా మాట్లాడితే కూడా, మన జీవనంలో కొంచెం కేర్లెస్గా ఉంటే దారుణాలు అది మన మనసునే శాంతిగా ఉండేదానికి ఆలోచించదు, ప్రిక్ చేస్తానే ఉంటుంది. అందువల్ల బాబా చెప్తారు చేర్ఫుల్ మరి కేర్ఫుల్. ఇది రెండు గుణాలు చాలా అవసరం. అప్పుడే మన లోపల ఈ ఆత్మిక పర్సనాలిటీ వస్తుంది. అప్పుడే మనం సేవ చేయొచ్చు. ఈ సేవ అంత ఈజీ కాదు. లోపల నుంచి ఎంత దానికి పురుషార్థం చేయాలి. చాలా కేర్ఫుల్గా ఉండాలి మన జీవనంలో, మన మాటలో, మనం చూసే విధానంలో, మనం ఏం వింటామో, అది మనం ఏం పని చేస్తామో అన్నిట్లో కేర్ఫుల్గా ఉండాలి. సో మూడ్ బదల్నా नहीं चाहिए. మన మూడ్ చేంజ్ కాకుండా చూసుకోవాలి. మూడ్ ఎప్పుడు చేంజ్ అవుతుంది? ఏదైనా మన పైన మనం ఏదైనా వింటాం, వెంటనే మూడ్ చేంజ్ అయిపోతుంది. ఇట్లా చేయొద్దు, ఇట్లా చెయ్యి అంటే మూడ్ మారిపోతుంది. అయితే మూడ్ మారిపోకుండా చూసుకోవాలి. అదే ప్రసన్న చిత్. దానికోసం శివబాబా చెప్పినారు జ్ఞాన స్వరూప స్థితి చాలా అవశ్యం. అంటే నాలెడ్జ్లో ఏమేమి వస్తుంది పాయింట్స్, దాన్ని మనం ధారణ చేసుకోవాలి. అప్పుడే మన మూడ్ మారదు. డ్రామాని పాయింట్ ఒకటి, సాక్షిగా ఉండే పాయింట్ ఒకటి, కల్పకల్ప రిపీట్ అయ్యే పాయింట్ ఒకటి, ఇదన్నీ ధారణ స్వరూపులా ఉంటేనే మన మూడ్ చేంజ్ కాదు. లేదా అదన్నీ మర్చిపోయేసి ఏమి వీళ్ళు ఇట్లా చేస్తారే అని అనుకుంటే మన మూడ్ ఆఫ్ అయిపోతుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడ్ పైన మన మనస్సునే నిరంతరంగా వైక్రస్ అవస్థలు సంతోషంగా పెట్టుకునే దానిపైన ఫుల్ అటెన్షన్ ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. అర్థమైందా? तो कारण कुछ भी हो उस कारण का निवारण कर. మూడ్ చేంజ్ అయ్యేదానికోసం ఏమేమో కారణాలు వస్తుంది. అయితే ఆ కారణం మనం నివారణ చేయాలి, కానీ మూడ్ని చేంజ్ చేసుకోకూడదు. మూడ్ సరిగ్గానే ఉండాలి. ఏం కారణం వస్తుందో, ఎవరో ఏమో చెప్పినారు, ఏదో జరిగింది మన పైన, ఆ మాటలు ఈ మాటలు జరుగుతూ ఉంటుంది. కారణాలు ఇదంతా మన మూడ్ చేంజ్ అయ్యేదానికి. అయినా కూడా మన మూడ్ని ఏకరస్ అవస్థలో పెట్టుకునే రెస్పాన్సిబిలిటీ అది మన చేత ఉంది, వేరే వాళ్ళు కాదు మనకు కారణం. మన స్థిరత, మన దగ్గర యోగాని శక్తి ఉండాలి.
అప్పుడే మన మూడు ఏకరస అవస్థలో ఉంటుంది. ఏమైనా ప్రాబ్లం రాని మన ఎట్లా ఉన్నాం, మూడ్ చేంజ్ కాకుండా ఉండాలి. ఇది చాలా పెద్ద విషయం ప్రాక్టీస్ చేసేది. तो अपनी मूड सदा चेयरफुल और केयरफुल रखो. कुछ भी कारण हो लेकिन उसका निवारण करो. सदा प्रसन्नता की पर्सनालिटी में रहो. మన సదా ప్రసన్నంగా ఉండే పర్సనాలిటీని ధారణ చేసుకోవాలి. ఇదే మన బ్రాహ్మణ జీవనాన్ని పర్సనాలిటీ. ఇట్లా కాదు శరీరం పెద్దగా లావుగా ఉండేది పర్సనాలిటీ. అయితే లోపల చూస్తే మూడ్ ఆఫ్ అది ఇది అదేమైనా పర్సనాలిటీయా? అది పర్సనాలిటీ. చాలామంది ఏమేమో చదివి ఉంటారు, అన్నీ ఏబిసిడి మొత్తం డిగ్రీ ఉంటుంది, అయితే చిన్న మాటలో ఏడుస్తూ ఉంటారు. ఏమైనా పర్సనాలిటీయా? చదువు పర్సనాలిటీయా? ఇక్కడ ఆత్మికత అది పర్సనాలిటీ చాలా ముఖ్యం. పవిత్రత, संपूर्ण पवित्रता. तो प्रसन्न चित्त रहने का बहुत अच्छे अनुभव करेंगे जब प्रसन्न होंगे. प्रसन्न चित्त आत्मा के संग में रहना, उनसे बात करना, उनके साथ बैठना सबको अच्छा लगता है. तो लक्ष्य रखो, प्रसन्न चित्त होना है, प्रश्न चित्त नहीं होना है. ఏదైనా కొంచెం జరిగింది అనుకోండి, నువ్వేమి ఇట్లా చేస్తావు, ఇట్లా చేయకూడదు, ఇట్లా చెయ్యి అంటే రాత్రి పగలు ప్రశ్న వాళ్ళ సంకల్పాలు. వాళ్ళు ఏదైనా ప్రసన్నంగా ఉంటారా? సో ప్రశ్నలు ఉండకూడదు, కారణ నివారణ చేసుకొని ప్రసన్నంగా ఉండాలి. అప్పుడే అందరికీ చాలా ఇష్టం. ప్రసన్నంగా ఉండేవాళ్ళ సంఘలో వచ్చేదానికి అందరికీ చాలా ఇష్టం. ప్రసన్నంగా ఎవరు ఉంటారు, వాళ్ళ దగ్గర మాట్లాడాలని అనిపిస్తుంది. వాళ్ళ దగ్గర ఒక్క మాట మాట్లాడితే కూడా ఆత్మ చాలా ఖుషి అయిపోతుంది. వాళ్ళ దగ్గర కూర్చొని ఫోటో తీసుకుంటారు, బాగుంది అట్లా అని. సో ఈ విధంగా ప్రసన్న చిత్త ఆత్మల దగ్గర కూర్చునేదానికి, మాట్లాడేదానికి, వాళ్ళ దగ్గర ఉండేదానికి ఎంత బాగుంటుంది. అయితే ప్రశ్న చిత్తు కాకూడదు. ప్రశ్న చిత్తు ఉంటే వేరే వాళ్ళకి కూడా అశాంతిగానే ఉంటుంది. ఎప్పుడు చూసినా వీళ్ళ మనసులో ప్రశ్నలు. तो आप बच्चे बाहर के रूप में भले साधारण पर्सनालिटी वाले हो, लेकिन रूहानी पर्सनालिटी में सबसे नंबर 1 हो. आपके चेहरे पर चलन में प्यूरिटी की पर्सनालिटी है. బాబా చెప్తారు, మీరు బయట చూసేదానికి సాధారణంగానే అనిపిస్తారు, సాధారణ పర్సనాలిటీ, ఏం పెద్ద పర్సనాలిటీ లేదు. అయితే లోపల ఆత్మలో, మనసులో ఆత్మికత అది పర్సనాలిటీ నంబర్ 1. దాంట్లో మీ ముఖాల్లో కానీ, మీ నడవడికలు కానీ పవిత్రత అది పర్సనాలిటీ చాలా గ్రేట్. ఇది ఉండాలి, అప్పుడే సర్వీస్ ఆటోమేటిక్ అవుతుంది. तो जितना जितना जो प्योर है उतनी उनकी पर्सनालिटी न सिर्फ दिखाई देता है लेकिन अनुभव भी होता है, और वो पर्सनालिटी ही सेवा भी करती है. బాగా చెప్తారు, ఎంతెంత ఎవరు ప్యూర్గా ఉంటారు అంటే పవిత్రంగా ఉంటారు, వాళ్ళలో ఏం కనిపిస్తుంది? ఊరికే కనిపించదు, అందరికీ అనుభవం అవుతుంది వీళ్ళ లోపల ఎంత పవిత్రత శక్తి ఉంది అట్లా అని. ఆ శక్తి, ఆ పర్సనాలిటీయే సేవ చేస్తుంది. పవిత్రత అది పర్సనాలిటీ. లోపల మనసు, బుద్ధి, సంస్కారం ఇది స్వచ్ఛంగా, సత్యంగా, పవిత్రంగా ఉండాలి. అప్పుడే అది సేవ జరుగుతుంది. కొంచెం ఏమైనా మిస్టేక్స్ వేరే వాళ్ళకి చూస్తే ఆ సేవ ఉండదు, మరి వెళ్ళిపోతుంది. వాళ్ళది కూడా ఇంప్రెషన్ చెడిపోతుందా లేదా? సో వేరే వాళ్ళకు ఇంప్రెషన్ చెడిపోకుండా మనం చూసుకోవాలి మన పర్సనాలిటీని. అదే చెప్తారు కదా, ఐకాన్. ఎట్లా మిమ్మల్ని చూస్తే వేరే వాళ్ళకు ఏమి అనిపిస్తుంది? పవిత్ర ఆత్మ అని అనిపిస్తుందా? వీళ్ళకు కూడా అటాచ్మెంట్ ఉంది, వీళ్ళకు కూడా దేనిపైన ఆకర్షణ ఉంది,
స్థూల సామాన్ పైన దానిపైన అట్లా అనిపిస్తుందా? మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది? పవిత్రంగా ఉండాలి మనసులో, ఏ ఆకర్షణ లేకుండా. అప్పుడే వేరే వాళ్ళకి కూడా అది అనుభవం అవుతుంది, సర్వీస్ అవుతుంది. तो जो ऊंची पर्सनालिटी वाले होते हैं उनकी कहाँ भी किसी में भी आंख नहीं जाती है. ఎంత బాగుంది పాయింట్, నోట్ చేసుకోండి. क्योंकि वो सर्व प्राप्तियों से संपन्न है. ఎవరు శ్రేష్ఠ పర్సనాలిటీ వాళ్ళుగా ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఆకర్షణ లేదు, ఏ సామాన్ చూసినా ఆకర్షణ లేదు, ఎవరిని చూసినా ఆకర్షణ ఉండదు. ఎందుకంటే వాళ్ళ లోపల అన్ని ప్రకారమైన ప్రాప్తి, సర్వప్రాప్తి, సంపన్న ఆత్మ. వాళ్ళకు ఏమైనా కావాలని కూడా లేదు. ఏదైనా మంచిది చూస్తారు, ఇట్లా అనుకోరు నాకు అది ఉంటే బాగుంటుంది అట్లా అని. ఎందుకంటే వాళ్ళు సదా సంపన్నంగా ఉంటారు, లోపల వాళ్ళు తృప్తిగా ఉంటారు. అందుకోసం బయట మాటలు వాళ్ళకి ఏమి ఇష్టం లేదు. तो वे कभी नहीं अपनी प्राप्तियों के भंडारे में कोई అప్రాప్తి అనుభవం కరి. అంటే అప్రాప్తి ఏమో ఉంది అని అనుభవం కాదు, అన్ని ప్రాప్తి ఉంది అని అనుభవం అవుతుంది. संपन्न पर पवित्र आत्मा तो सदा मन से भरपूर होने के कारण संतुष्ट रहते हैं. వాళ్ళ మనసు ఫుల్గా ఉంటుంది. పరమాత్మ ప్రీతి, పరమాత్మ ప్రాప్తి, ఆ పవిత్రత శక్తి, ఆ సర్వశక్తి, దీంట్లో అంతా సంపన్నంగా ఉండే కారణి మనసు తృప్తిగా ఉంటుంది. ऐसे संतुष्ट आत्मा ही दूसरों को भी संतुष्ट कर सकती है. ఇట్లా సంతుష్ట ఆత్మని వేరే వాళ్ళని కూడా సంతుష్టం చేసేది సాధ్యమవుతుంది. जितनी पवित्रता है उतनी ब्राह्मण जीवन की पर्सनालिटी है. अगर पवित्रता कम है तो पर्सनालिटी कम है. అంటే బ్రాహ్మణ జీవనాన్ని పర్సనాలిటీ ఏదే అంటే పవిత్రత. ఎంత ఎక్కువ పవిత్రత అంత పెద్ద పర్సనాలిటీ వాళ్ళు, ఎంత తక్కువ పవిత్రత అంత పర్సనాలిటీ లేదు అని అర్థం. तो ये प्यूरिटी की पर्सनालिटी सेवा में भी सहज सफलता दिलाती है. लेकिन यदि एक विकार भी अंश मात्र है तो वो दूसरे साथियों को जरूर ले आती है. అంటే ఏదైనా ఒక్క వికార అంశం మాత్రం ఉంటే కూడా అది వేరే వికారాలను కూడా తీసుకువచ్చేస్తుంది, వాళ్ళ పర్సనాలిటీ ఉండదు కూడా. तो ऐसे पवित्रता का सुख शांति से गहरा संबंध है. బాగా చెప్తారు. పవిత్రతకు సుఖం శాంతి ఈ రెండింటికి చాలా డీప్ కనెక్షన్, సంబంధం ఉంది. ఎంత పవిత్రత అంత సుఖం, ఎంత పవిత్రత అంత మనశ్శాంతి ఉంటుంది. పవిత్రత తక్కువ అంటే శాంతియే లేదు. तो ऐसे अपवित्रता का 5 विकारों से गहरा संबंध है. పవిత్రతతో ఎట్లా సుఖం శాంతికు సంబంధం ఉందో అట్లా అపవిత్రతతో వికారానికి సంబంధం. इसलिए कोई भी विकार का अंश मात्र भी न रहे तब कहेंगे पवित्रता की पर्सनालिटी द्वारा सेवा करने वाली. अंश మాత్రం కూడా మనలో అపవిత్రత లేదంటే అప్పుడే పర్సనాలిటీ ద్వారా సేవ చేసేవాళ్ళు అని అర్థం. మనం ఏమి చేయొద్దు, పవిత్రంగా ఉంటే కూడా చాలు, అదే పెద్ద సేవ. तो आजकल 2 प्रकार की पर्सनालिटी गाई जाती है. एक शारीरिक पर्सनालिटी, दूसरा पोजीशन की पर्सनालिटी. ब्राह्मण जीवन में जिस ब्राह्मण आत्मा में संतुष्टता की महानता है उनकी सूरत में, उनकी चेहरे में सदा संतुष्टता और श्रेष्ठ स्थिति की पोजीशन की पर्सनालिटी दिखाई देंगी. బాబా చెప్తారు, ఈ ప్రపంచంలో ఇప్పుడు 2 ప్రకారమైన పర్సనాలిటీ ఉంటుంది. ఒకటి శారీరక పర్సనాలిటీ, అంటే బ్యూటీ అది ఇది చూస్తారు మనుషులు, బ్యూటీగా ఉంటే ఆకర్షణ అయిపోతారు, అదే పర్సనాలిటీ అనుకునేస్తారు. ఇంకొకటి పొజిషన్ ది పర్సనాలిటీ,
అయితే ఇక్కడ బ్రాహ్మణ ఆత్మలో ఇది రెండు ఎట్లా, ఏం బ్యూటీ, ఏం పొజిషన్, బ్యూటీకి ఆధారం ఏమి? ఇక్కడ బ్రాహ్మణ ఆత్మలు తృప్తిగా ఉండేది, సంతుష్టంగా ఉండేదే మహానత. అదే మన ముఖంలో కనిపిస్తుంది. వాళ్ళు ప్రసన్నంగా ఉంటారు. అది చాలా పెద్ద పర్సనాలిటీ ఎక్స్టర్నల్లీ చూస్తే. ఇంకొకటి మన శ్రేష్ఠ స్థితియే మన పర్సనాలిటీ, మన పొజిషన్ది పర్సనాలిటీ ఏమంటే ఆంతరికంగా శ్రేష్ఠ స్థితి. ఇది రెండు చాలా ముఖ్యం. जिनके नाइन चैन चेहरा चलन सब संतुष्टता की पर्सनालिटी दिखाई देती है, वही तपस्वी है. ఎవరు ముఖంలో దృష్టిలో కానీ ఫేస్లో కానీ నడవడికలో కానీ తృప్త ఆత్మగా కనిపిస్తారు, వాళ్ళే పెద్ద వాళ్ళే తపస్వి అని అర్థం. తపస్వీలుగా ఇట్లా ఉంటుంది స్టేజ్, వాళ్ళ దృష్టి ఎట్లా ఉంటుంది, తపస్వీలు స్టేజ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. తపస్వి చాలా పవిత్రతాది శక్తి వాళ్ళ కంట్లో ఉండి వస్తూ ఉంటుంది. వాళ్ళ ఫేస్ సదా ప్రసన్నంగా తృప్తిగా కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా పర్సనాలిటీయే తపస్విని అర్థం. तो उनका चित्त सदा प्रसन्न होगा, వాళ్ళ चित्त सदा प्रसन्न, दिल दिमाग सदा आराम सुख चैन की स्थिति में होंगी, कभी बेचैन नहीं होंगे. వాళ్ళ चित्त सदा శాంతిగా, మనసు బుద్ధి సదా ఆరాంగా, ఏమీ వ్యర్థ సంకల్ప వికల్పం ఫైటింగ్ అదంతా లేదు, ఓవర్ థింకింగ్ లేదు. ఆ విచారం ఈ విచారం వాళ్ళెందుకు ఇట్లా చేస్తారు, లోపల కొందరికి ఎక్కువ జగడాలు ఉంటుంది మనసులో. ఇదెందుకు ఇట్లా, అది ఎందుకు ఎట్లా, నేను అక్కడ పోతే బాగుంటుంది, ఇక్కడ వస్తే బాగుంటుంది, వీళ్ళ దగ్గర ఉంటే ఏమేమో సంకల్పాలు జగడాలు సంకల్పంలోని. అదంతా ఉండదు ఎవరికి, ప్రసన్న చిత్ పర్సనాలిటీ పవిత్రతాది పర్సనాలిటీ ఉండేవాడు. సదా సుఖంగా ఉంటారు మనసుతో, మనసు రెస్ట్లా ఉంటుంది. బేచైన్ కారు అంటే అన్రెస్ట్గా ఉండదు. हर बोल और कर्म से, दृष्टि और वृत्ति से रूहानियत की पर्सनालिटी और रॉयल्टी अनुभव कराएंगे. వాళ్ళు ప్రతి మాట ద్వారా, కర్మం ద్వారా, చూసే విధానం ద్వారా, వృత్తిలో కానీ ఆత్మిక పర్సనాలిటీ రాయల్టీని అనుభవం చేయిస్తారు. అట్లా ఉందా చూసుకోండి పర్సనాలిటీ, ఎంత బాగా మంచి పర్సనాలిటీ ఇది. विशेष आत्माएं व महान आत्माओं को देश की व विश्व की पर्सनालिटी कहते हैं. पवित्रता की पर्सनालिटी अर्थात हर कर्म में महानता और विशेषता. అంటే ఈ ప్రపంచంలో విశేష పర్సనాలిటీ వాళ్ళు ఎవరంటే మహానాత్మాలు అనుకుంటారు. ఇక్కడ మరి బాబా చెప్తారు, మీ పవిత్రతాది పర్సనాలిటీ, ప్రతి కర్మలో మహానత విశేషత, మీరే ఈ విశ్వానికి కోసం స్పెషల్ पर्सनालिटी ఉండే ఆత్మలు. तो रूहानी पर्सनालिटी वाली आत्माएं अपनी एनर्जी, समय, संकल्प वेस्ट गवाएंगी नहीं. ఆత్మిక పర్సనాలిటీ ఉండేవాళ్ళు ఏమీ వేస్ట్ చేయరు. వాళ్ళ శక్తిని కానీ, వాళ్ళ సంకల్పాలు కానీ, వాళ్ళ సమయం కానీ దేంట్లో వేస్ట్ చేయరు, అన్నిటిని సఫల్ చేస్తారు ఆత్మిక पर्सनालिटी వాళ్ళు. ऐसे पर्सनालिटी वाले कभी भी छोटी छोटी बातों में अपना मन बुद्धि को बिजी नहीं रखेंगे. ఇట్లా శ్రేష్ఠ పర్సనాలిటీ వాళ్ళు చిన్న చిన్న విషయాల్లో, చిన్న చిన్న మాటల్లో వాళ్ళ మనసు బుద్ధిని బిజీగా పెట్టరు. దాంట్లో పోనీరు, చిన్న మాటలు కదా, చిన్న చిన్న పని చేయరు. ఇట్లా ఇదన్నీ వేస్ట్ మాటలు, చిన్న చిన్న మాటలతో. तो रूहानी पर्सनालिटी वाली
विशेष आत्माओं की दृष्टि वृत्ति बोल उसमें अलौकिकता होंगी, సాధారణత नहीं। బాబా చెప్తారు ఆత్మిక పర్సనాలిటీ ఉండే ఆత్మలు వాళ్ళ దృష్టి కానీ వాళ్ళ వృత్తి కానీ వాళ్ళ మాటలు కానీ చాలా స్పెషల్గా అలౌకికంగా ఉంటారు, సాధారణత ఉండదు। साधारण कर्म करते भी शक्तिशाली कर्मयोगी स्थिति का अनुभव करेंगे। వాళ్ళు ఏదైనా చిమ్మే పని కానీ బట్టలు కుట్టే పని కానీ ఉతికే పని కానీ చేస్తే కూడా వాళ్ళలో శక్తి ఉండేది అనుభవం అవుతుంది, వాళ్ళు స్పెషల్ కర్మయోగి అయి ఉంటారు, అట్లా అనుభవం అవుతూ ఉంటుంది। जैसे ब्रह्मा बाबा को देखा, चाहे बच्चों के साथ सब्जी काटते खेलते भी रहते फिर भी पर्सनालिटी सदा आकर्षण वाली होती थी। इट्ला ब्रह्मा बाबा అందరు వెంట చేరి కూర్చొని సబ్జీ కట్ చేస్తూ ఉంటారు, ఆట ఆడుతూ ఉంటారు, అయినా కూడా ఒక స్పెషల్ పర్సనాలిటీ వాళ్ళలో అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, అదే సంపూర్ణ పవిత్రత మరి ఆత్మికత। फॉलो फादर तो ब्राह्मण जीवन की पर्सनालिटी प्रसन्नता है। ते ब्राह्मण जीवनम దీని పర్సనాలిటీ విన్నారు కదా, ప్రసన్నత। तो इस पर्सनालिटी की अनुभव में लाओ, इस पर्सनालिटी को अनुभव में लाओ और औरों को भी अनुभवी बनाओ। సో మన సేవ ఏమి, ముఖ్య సేవ ప్రసన్నత, అర్థమైందా? ప్రసన్నత అనే మన జీవనాన్ని పర్సనాలిటీ। ప్రసన్నత అంటే ఏమి? సదా సంతోషంగా ఉండేది, మనసు తృప్తిగా ఉండేది, అర్థమైందా? ఏ ప్రశ్నలు లేదు। ఇట్లా ఈ పర్సనాలిటీని అనుభవం చేసి వేరే వాళ్ళకు కూడా అనుభవం చేయించాలి, వాళ్ళకు కూడా ఈ అనుభవాన్ని वरदान इयाल। सदा शुभ चिंतन में संपन्न रहो, शुभ चिंतक बन सर्व को स्नेह सहयोगी बनाओ। स्नेही और सहयोगी బావ చెప్తారు। దీనికోసం సదా శుభ చింతనలో సంపన్నంగా ఉండాలి, సదా శుభ చింతక్ కావాలి, అందరిని స్నేహి సహయోగిగా చేయాలి బాబా కార్యంలో। शुभ चिंतक आत्मा ही सदा प्रसन्नता की पर्सनालिटी में रहकर विश्व के आगे विशेष पर्सनालिटी वाली बन सकती है। बाबा చెప్తారు ఎవరు శుభ చింతక్ ఆత్మలు అయినారో వాళ్ళే ప్రసన్నతాది పర్సనాలిటీలా ఉండి విశ్వాని ముందు విశేష పర్సనాలిటీ వాళ్ళు అవుతారు। సో ఏం కావాలి ఇప్పుడు? శుభ చింతక్, శుభ చింతన మనం చేస్తే అప్పుడు సర్వాత్మలు స్నేహి సహయోగి అవుతారు। శుభ చింతక్ మన అయితే ఈ పర్సనాలిటీ ప్రసన్నత అది పర్సనాలిటీ విశ్వానికి ముందు విశేష పర్సనాలిటీ వాళ్ళు అవుతాం మనం। आजकल पर्सनालिटी वाली आत्माएं सिर्फ नामी ग्रामी बनती है, अर्थात नाम बुलंद होता है, लेकिन आप रूहानी पर्सनालिटी वाले सर्वनामी ग्रामी अर्थात गायन योग्य भी बनते हो। सिर्फ गायन योग्य ही नहीं लेकिन उसके साथ पूजनीय भी बनते हो। బాబా చెప్తారు అక్కడ లౌకికలో స్పెషల్ పర్సనాలిటీ వాళ్ళు ఊరికే గాయన్ యోగ్య అవుతారు, అంటే వాళ్ళని అందరూ మహిమ చేస్తారు, వాళ్ళ పర్సనాలిటీ అంతవరకు మాత్రమే। అయితే ఇక్కడ మరి బాబా చెప్తారు మీరు ఆత్మిక పర్సనాలిటీ వాళ్ళు ఊరికే నామీ గ్రామీ కాదు, గాయన్ యోగ్య మరి పూజనీయ కూడా అవుతారు। వాళ్ళు ఊరికే నామీ గ్రామీ అవుతారు, ప్రసిద్ధి అయిపోతారు వాళ్ళందరూ లౌకిక రీతిలో, అయితే పూజ్యనీయ అయ్యేదానికి కాదు। ఇక్కడ నామీ గ్రామీను అవుతారు అంటే ఫేమస్ అవుతారు,
మరి గాయన యోగ్య అవుతారు, తర్వాత పూజ్యనీయ కూడా అవుతారు. ఈ పర్సనాలిటీ ఉండేవాళ్ళు, ఆత్మిక పర్సనాలిటీ, పవిత్రతాది పర్సనాలిటీ ఉండేవాళ్ళు, प्रसन्नतादि पर्सनालिटी होने वाले। तो कितने भी बड़े धर्म क्षेत्र, राज्य क्षेत्र में, साइंस के क्षेत्र में पर्सनालिटी वाले प्रसिद्ध होते हैं, लेकिन आप रूहानी पर्सनालिटी वाले समान 63 जन्म पूज्यनीय नहीं बनते। బాబా చెప్తారు అక్కడ లౌకికంలో ధర్మాత్మలు ఉన్నారు, ఆ ధర్మాల్లో చాలా ప్రసిద్ధి అయిపోతారు. మరి రాజకీయ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా కొందరు చాలా ప్రసిద్ధి అయిపోతారు. సైన్స్ వాళ్ళు కూడా ప్రసిద్ధి అవుతారు, కానీ వాళ్ళు పూజ్యనీయ అయ్యేదానికి లేదు. మనది ఇది ఆత్మిక పర్సనాలిటీ 63 జన్మ పూజ్యనీయ, అంటే ద్వాపర యుగం నుంచి మన అందరూ పూజ చేస్తారా లేదా, పూజ్యనీయ అవుతాం. సత్యుగంలో పూజ్యనీయంగా ఉంటాం, అర్థమైందా? అందువల్ల ఈ పర్సనాలిటీ పైన కొంచెం విచార సాగర్ మంతనం చేయండి. మీకు బాగుండాలన్నా పర్సనాలిటీ వాళ్ళు మిమ్మల్ని చూసి అందరూ మహిమ చేయాలి, మీరు పూజ్యనీయంగా ఉండాలి, ప్రసిద్ధి కూడా కావాలి. అందువల్ల సంపూర్ణ పవిత్రత పైన అటెన్షన్ ఇవ్వాలి. సంపూర్ణ పవిత్రత అంటే ఏమి? సంకల్పం స్వప్న మాత్రం కూడా వ్యర్థం రాకూడదు, ప్రశ్నలు రాకూడదు, మూడ్ ఆఫ్ కాకూడదు, చింత చేయకూడదు, అర్థమైందా? ప్రసన్నంగా ఉండాలి. సంపూర్ణ పవిత్ర ఆత్మ ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుంది, వాళ్ళ మూడు చాలా చాలా హ్యాపీగా ఉంటారు, సదా హ్యాపీనెస్. వాళ్ళని చూసిన వెంటనే వేరే వాళ్ళకి కూడా హ్యాపీనెస్ ఉంటుంది. అట్లా హ్యాపీ మూడ్ వాళ్ళు కావాలి, అప్పుడే మీది పూజ్యనీయ పర్సనాలిటీ వస్తుంది. పవిత్రత లేదంటే పూజ్యనీయ లేదు. పవిత్రత ఆధారంలోనే సంపూర్ణ సుఖాన్ని అనుభవం చేస్తుంది. మన మనసు సుఖంగా ఉంటుంది, మనసు శాంతిగా ఉంటుంది, నెమ్మదిగా ఆరాంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా వ్యర్థ సంకల్పం వచ్చింది అనుకోండి, ప్రశ్న, చిన్న మాట ఏమో జరిగింది, దానికి ఎంత లాంగ్ టైం ప్రశ్నలు లోపల, 1 సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టేదానికి వాళ్ళకి శక్తి లేదు. 1 సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టాలంటే దానికి కూడా శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సంపూర్ణ పవిత్రత ఆధారంలోనే వస్తుంది. అందువల్ల ఇప్పుడు ముఖ్య పురుషార్థమే మనసును చెక్ చేస్తూ ఉండాలి. నాకు ఎక్కడైనా వ్యర్థ సంకల్పాలు వస్తుందా ఏమి అట్లా, ఏ జరిగినా సరే, ఏ సమస్య వచ్చినా సరే, ఎవరు మనం ఏం చెప్పినా సరే, ఏ కారణమైనా సరే, అయితే మనం నివారణ స్వరూపులా ఉండాలి. సో దీనికోసం ఏం చేయాలంటే శివబాబాది ఆత్మది 7 ఒరిజినల్ క్వాలిటీస్ ఉంది. శివబాబాని 7 గుణాలది ముఖ్య సాగర్ 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 అని చెప్తాం. ఏమేమి? జ్ఞాన సాగర్, ఆనంద సాగర్, పవిత్రత సాగర్, ఆనంద సాగర్, అన్నిట్లా సాగర్, దయా సాగర్, అర్థమైందా? సర్వశక్తిమాన్. మన ఆత్మ కూడా అదే అయినాం స్వరూపం. అయితే శాంతిగా ఉండేదానికి మనం ఏమేం చేయాలి? కేర్ఫుల్గా ఉండాలి యాక్షన్. కేర్లెస్గా ఉంటే వాళ్ళ మనసు అశాంతి అయిపోతుంది. ఆనందంగా ఉండాలంటే దానికి కూడా ఆధారం జ్ఞాన స్వరూప స్థితి. అందువల్ల ఈ వారం అంతా ఒక్కొక్క గుణాలని, 7 గుణాలు ఉందా లేదా, 7 గుణాలని ఒక్కొక్క రోజు ఒక గుణంని ప్రాక్టికల్గా తీసుకువచ్చేదానికి ట్రై చేయండి.
రేపు సండే, ఈరోజు సండే, రేపు మండే సోమనాథ్ అదే సోమవారం, అంటే నాలెడ్జ్. బాబా ఏమి నాలెడ్జ్ ఇస్తున్నారు, జ్ఞానం అంటే ఏమి, ఏదేది విషయంలో నేను జ్ఞాని అయినాను, ఎంత జ్ఞానం నా లోపల ప్రాక్టికల్గా ధారణ అయింది, ఏ పరిస్థితిలో ఏ జ్ఞానాన్ని నేను కరెక్ట్గా యూస్ చేస్తున్నాను. ఫుల్ డే రేపు యోగాన్ని చెప్పండి. తర్వాత ఒక రోజంతా మంగళవారం ఏం చేస్తారు, మంగళకరమైన వారం, అంటే కళ్యాణకారి శివబాబా. నేను ఆత్మ ఫుల్ డే ఎంత కళ్యాణార్థంగా నేను అన్ని పని చేస్తున్నాను. శివబాబా కళ్యాణకారి, శాంతి సాగర్, సుఖాని సాగర్. అర్థమైందా? తర్వాత ఆనందాన్ని గురించి సదా ఆలోచించేయండి. ఆనందంగా ఉండేదానికి ఏమేమి చేయాలి. మరి సర్వశక్తిలో మనలో ధారణ చేసుకోవాలంటే ఏమేమి చేయాలి. ఇట్లా ఒక రోజంతా ఒక క్వాలిటీని గురించి ధ్యానం, మెడిటేషన్ చేయండి. ఆ మెడిటేషన్లో మనకే సూక్ష్మంగా అర్థమైపోతుంది ఎట్లా దాని అనుభవం చేయాలి అట్లా. అర్థమైందా? ధ్యానాన్ని కూర్చే ఒకరోజు మెడిటేషన్, ఒకరోజు ఆనందంగా ఉండే దానికోసమే ఏమేమి ప్రాక్టికల్లీ చేయాలనో దానిపైన విచారం. మెడిటేషన్ అంటే ఏం లేదు, శుద్ధ సంకల్పాన్ని విచారాలు. ఆ విచారం ఎట్లా ఉండాలంటే మన పని మనకు ఆనందంగా ఉండే పని ఏం చేస్తే ఉంటుంది అది విచారం చేయండి. ఇంకొక రోజు సంపూర్ణ పవిత్రత కోసం నేను ఏమేమి చేయాలి. ఏమేమి పవిత్రత అంటే సంకల్ప వికల్పం ఏమి ఉండకూడదు, ఏ ప్రకారమైన వ్యర్థం కానీ ప్రశ్నలు కానీ ఉండకూడదు. అప్పుడే మనసులో పూర్తి పవిత్రత. ఆ పవిత్రత ఆధారంలోనే నెక్స్ట్ డే శాంతి. ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి దాన్ని ప్రాక్టికలీ తీసుకొస్తూ ఉండండి. ఎంత సాధ్యమో అంత చేయండి. ఇంకా మనకి ఉంది కదా టైం. మళ్ళీ ఇంకొక వారం మళ్ళీ అదే ఇంకా కొంచెం డీప్గా పోండి. ఏమేమి చేయలేదు దాన్ని మరి ఇంకొక వారం చేయండి. సో 7 రోజులు 7 క్వాలిటీస్ రాసుకోండి మీ నోట్బుక్లో. దాన్ని ఈరోజు నేను చేయాలి అట్లా. మరి ఈరోజు సోమవారం నెక్స్ట్ డే నేను జ్ఞానం ఎన్ని ధారణ చేసుకున్నాను. ఏదో ఒక పాయింట్ ధారణ కాలేదు అనుకోండి, మరి నెక్స్ట్ ధారణ చేసుకోండి. ఇట్లా చేసుకొని మనం సంపన్న అయిపోతుంది. ఇప్పుడు టైం కూడా చాలా దగ్గర వచ్చింది. ఇట్లా అనుకోవద్దు, ఇంకా టైం ఉందిలే చేస్తాను. ఇప్పుడు ఎంతవరకు వచ్చినారు, ఇన్ని సంవత్సరాల్లో ఎంతవరకు వచ్చినారు చూడండి. ఇంకా ఎంత చేయాలి మన సంపూర్ణ స్టేజ్ కోసం. ఎప్పుడు చేసేది. అందువల్ల ఇప్పుడంతా ఫుల్ అటెన్షన్ ధారణ పైన ఇవ్వాలి. అది కూడా ముఖ్యంగా శివబాబా దగ్గర ఉండే 7 గుణాల పైన ధారణ. అప్పుడే న్యాచురల్గా మనకు ప్రసన్నత ఉంటుంది, న్యాచురల్గా మనకు దయ వస్తుంది, న్యాచురల్గా మనకు అశరీరీ అవస్థ వస్తుంది, న్యాచురలీ మనం సాక్షి అయిపోతూ ఉంటాం. సో ఇవన్నీ న్యాచురలీ రావాలంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుణాన్ని పైన విచారం చేసుకొని స్వరూపం అవుతూ ఉండండి. ఏ పరిస్థితి వచ్చినా దాంట్లో నేను ఏం చేయాలి అట్లా. అర్థమైందా? ఓం శాంతి. मिला मिला है हमको प्राणों का प्राण।
उदास संग